బాబు ఆగిపోయావు? ఏం లేదమ్మా, ఏం లేదు, రండి. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. వెంటనే ఎక్కడికి రా? కొంచెం అర్జెంట్గా పని ఉంది, వచ్చి. సారీ ఇన్స్పెక్టర్, ఇందాక మీరు ఒక అమ్మాయిని ఇంట్రాగేట్ చేసినట్టు చూశాను. ఆ అమ్మాయి ఎక్కడ చెప్పగలరా? దోసకాయలపల్లి పూర్ణమని పేరు చెప్పింది ఆపిలేనా? ఎస్ ప్లీజ్. వాళ్ళ మామయ్య గారు తీసుకెళ్లారు సార్. మామయ్య? ఆయన ఎవరు? ఏమో మాకేం తెలుసండి. అదేంటి సార్, ఆ అమ్మాయి మీకు తెలిసిన అమ్మాయి అండి? థ్యాంక్ యూ సార్. చూడమ్మా, పని చక్కగా చేసుకో. వాళ్ళు చూపించిన మంచితనానికి మా మాట పోనివ్వక. ఏంటి అన్నయ్య, అన్నయ్య? ఎవరి అమ్మాయి? ఇదండి, ఇది మా ఊరు పిల్లండి. మా ఊళ్ళో కిట్టిగాడని ఓ పోరంబోకి యదవ ఉండేవాడండి. ఆడక్కడ యదవ్వలు చేస్తే ఊళ్ళోకి పరారైపోయాడండి. ఇది ఆడ సెల్లండి. పట్నం వచ్చిందట, ఇక్కడే యదవ్వలు చేసిందో. వయసులో ఉన్న ఆడపిల్ల కదండి, పోలీస్ స్టేషన్ లో కనిపించిందండి. ఆడ కూతురు మా ఊరు పరువు, పని పాట చేసుకుంటుంది కదా అని మన ఇంటికి తీసుకొచ్చానండి. నువ్వే ఈ ఇంట్లో ఏంటో తెలియదు, నీ ముఖానికి ఒక రికమెండేషన్. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచి. ఈ ఇల్లు మీ ఊళ్ళో వాళ్ళందరి కోసం కట్టించిన సత్రం కాదు. అయినా ఉద్యోగానికి వచ్చిన వాళ్ళు యజమాని గౌరవించడం తెలుసుకోవాలి. అంతేగాని అన్నయ్య కన్నయ్య అని కన్నీరు కాలిస్తే ఉద్యోగాలు దొరుకుతాయనుకోవటం తెలివి తక్కువతాను. పిచ్చిది, ఆకలితో ఉంది, అవసరంతో ఉంది. అన్నయ్య అని మిమ్మల్ని పిలిస్తే కరుగుతారని తొందరపడింది బాబు. నిజంగా మీరు అన్నయ్య అయితే కరుగుతారు, కానీ లేకపోతే ఎలా పలుకుతారండి? ఏమైనా పోరంబో కిట్టిగాడు యదవకి మీకు కోరికేటండి. ఇదొక నీతి జాతి లేని మనిషి బాబు. నిజంగా అది మీ చెల్లె అనుకుని ఇక్కడ పడి ఉండేవండి బాబు. పొరంబోకుడు చెల్లెని చెప్తున్నావు, పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చా అని చెప్తున్నావు. అలాంటి అమ్మాయికి నా ఇంట్లో ఉద్యోగం ఏంటి? బాబు గారు, నేనెంత దురదృష్టవంతురాలైనా మా అన్నయ్య మాత్రం మీరు అనుకుంటున్నట్టు అంత చెడ్డవాడు మాత్రం కాదు. వ్యక్తిత్వం ఉన్న మనిషి, జాలున్న మనిషి. నన్నేమైనా తిట్టండి, నాకు పనివ్వకపోయినా పర్వాలేదు బాబు. నేను పస్తులున్నా పర్వాలేదు, కానీ మా అన్నయ్యని మాత్రం మీరేమనకండి బాబు గారు. నేను వెళ్తున్నాను. ఆగమ్మా, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, మా ఇంట్లోనే ఉండు. అవును బాబు, చిన్నపిల్ల, మన గంగ తోటిది. ఇంతమంది పనివాళ్లున్న మన ఇంట్లో ఈ అమ్మాయి ఒకటి బరువు అవుతుందా? ఉండనే బాబు. అలాగే, నీ ఇష్టం అమ్మా. కానీ పనివాళ్ళు మాత్రం పనివాళ్ళలాగానే బిహేవ్ చేయాలి, లేకపోతే నేను టాలరేట్ చేయను. ఓకే? పదమ్మా. సత్యమా, మనం ఈయన దెబ్బ కొట్టామా, ఈడు మనల్ని దెబ్బ కొట్టాడా? ఈ దోసకాయల పల్లె అమెరికా ఏంటి అర్థం కావటం లేదు. అది కాదయ్యా, ఇది దొరికింది కదా, దీని వల్ల బయటపడతాడు అనుకున్నాం, బయటపడలేదు. అంటే ఇది కిట్టిగాడు కాదయ్యా. నిర్ణయానికి నాకు ముందుంది ముసళ్ళ పండుగ. అసలు నీ వల్ల నాకు శని పట్టుకుందయ్యా. నీకు శని చుట్టుకుంటే నన్ను కొడతావేటయ్యా? లంక చుట్టు కాల్చుకుని బాగా ఆలోచిద్దాం పదా. లంక చుట్ట కాదు, లంగ చుట్టు కాల్చుకుంది కనపడ. అలాగే క్షమించండి బాబు గారు, మీరు మా అన్నయ్య పోలికలతో ఉంటే వాడేననుకుని పిలిచాను. ఏమనుకోకండి బాబు గారు. మా అన్నయ్య చూద్దామని నేను ప్రసాద్ ఊరొచ్చాం. ప్రసాద్ ఏమయ్యాడో కనపడ్డలేదు. ప్రసాద్కి బండిని అద్దెకిచ్చిన వాడు నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టించాడు. బాబు గారు, అన్నం తిని చాలా రోజులవుతుంది. జ్వరంగా ఉంది. ఎవ్వరికీ భారం కాకూడదని వైర్లో పడి చచ్చిపోదాం అనుకున్నాను. పోలీస్ స్టేషన్ లో మా ఊరి ప్రెసిడెంట్ గారు చూసి నన్ను ఇక్కడ పనిలో పెట్టారు. ఇదంతా మీకు చెప్పకూడదని నాకు తెలుసు. మిమ్మల్ని చూస్తుంటే మా అన్నయ్యలాగున్నారు. చూసి
ఏడవాలనిపిస్తుంది బాబు గారు, అందుకే చెప్పాను. కోటమ్మా, నేను నీ అన్నయ్యనేనమ్మా. నిజమేనమ్మా, నేను నేనే అని చెప్పుకోలేదు. ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నానమ్మా. నిజంగా మా అన్నయ్యనా? నిజమేనమ్మా, నీ అన్నయ్యనమ్మా. ఊరుకో, ఏడవ. నీకోసం అన్నం తీసుకొచ్చాను. ఆ చేత తినిపించి నీకు ఎంతకాలం అయింది? రామ్మా. అలాగా అన్నయ్య? అవునమ్మా, నేను నేనని తెలిస్తే వాళ్ళు ఎలాగైనా నన్ను బయటకు పంపించి ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు. అందుకే నేను ఎంత అవమానించినా సహించుకున్నాను. ఆ ప్రెసిడెంట్ కూడా ఇక్కడ చేరాడు. వాడిని ఏం చేస్తాడోనని భయంగా ఉందన్నయ్య. వాళ్ళ గుట్టు రట్టు చేస్తాను. వాళ్ళను మట్టు పెట్టి కటకటలో నెట్టిస్తాను. ఆ తర్వాత ఈ కుటుంబానికి దారిలో పెడతాను. నిన్ను ప్రసాద్కిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. అంతవరకు నువ్వు కాస్త ఓపిక పట్టమ్మా. అలాగే అన్నయ్య. నాకు నువ్వని తెలిసాక పోయిన ప్రాణం లేచొచ్చినట్టుంది. నువ్వు చేస్తున్న మంచి కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తానన్నయ్య. ఎవరైనా చూస్తారు. నువ్వు వెళ్ళి పడుకో అన్నయ్య.